హలో. హాయ్ రా నాన్న. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మళ్ళీ మీతో నాకు తెలిసిన సబ్జెక్ట్ జ్ఞానాన్ని పంచుకోవడానికి ఈరోజు మీ ముందు నేను నిలబడి ఉన్నాను. హలో నాన్న, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మీ ముందు వీడియోలో నేనున్నాను. ఈరోజు మనం రెడ్డి రాజులను దాటుకొని మరొక లెసన్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఆ లెసనే ఒక పక్క రాచకొండ దేవరకొండల్లో వెలమలు, అంటే 15వ శతాబ్దం ఇంచుమించు. మరో పక్క విజయనగర సామ్రాజ్యం, ఇంకో పక్క ఉత్తరాన పిచ్చి తుగ్లక్, అదే 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 మహమ్మద్ బిన్ తుగ్లక్. మరో పక్క ఏమంటాం దాన్ని మనం, బహుమనీలు. ఇలా కొన్ని సమకాలీన రాజవంశాలు రెడ్డి రాజుల తర్వాత ప్రధానంగా మనకి తెలంగాణ ఆంధ్ర సినారియోలో మనకు 15వ శతాబ్దంలో ప్రధానంగా కనపడడాన్ని మీరు గమనించవచ్చు. విజయనగరం ఉన్నప్పుడు వెలమలు ఉన్నప్పుడు ముసునూరి కమ్మ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నార్త్లో తుగ్లక్ ఉన్నాడు. అలానే గుల్బర్గా బీదర్లో బహుమనీ రాజ్యం ఉన్నది. ఇవన్నీ కాంటెంపరీ. అయ్య బాబోయ్, కొంప తీసి ఇవన్నీ చెప్తారింది ఈరోజు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు అన్ని వీళ్ళందరి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. అంటే ఒకేసారి ఎలా చెప్తారు మాస్టరు అని మీరు నన్ను అడగవచ్చు. అందువల్లే నేను మీకోసం తయారు చేసిన నోట్స్లో ప్లస్ మన ఏపీ హిస్టరీ పుస్తకంలో యాక్షన్ ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 అని యాక్షన్ ఎపిసోడ్లు తయారు చేసి పెట్టాను. మీకు ఈజీగా అర్థమయ్యే మోడ్లో చెప్పడానికి, అర్థమయ్యే మోడ్లో మీరు వినడానికి. అంటే దేవరకొండ రాచకొండ వెలమల గురించి చెప్తే ముసునూరి కమ్మ నాయకుల గురించి చెప్పక తప్పదు. ముసునూరి కమ్మ నాయకుల గురించి చెప్తే వెలమల గురించి చెప్పక తప్పదు. విజయనగరం గురించి చెప్పక తప్పదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పక తప్పదు. బహుమనీ రాజ్యం గురించి చెప్పక తప్పదు. ఈ రాజ్యాల్లో ఏ రాజ్యం గురించి నేను చెప్పినా మిగతా రాజ్యాలన్నిటినీ చెప్పాల్సిందే. ఎందుకంటే మొత్తం ఈ 4-5 వంశాల చరిత్ర ఒకదానికొకటి పెనవేసుకుపోయి ఒక రకంగా గందరగోళ పరిస్థితిని కూడా సృష్టిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి వీళ్ళందరినీ పక్కకు లాగి నాయన విజయనగరం, నాయన దేవరాయలు నువ్వు వాడుండు బాబు, నాయన బుక్కరాయలు నువ్వు వాడుండు, నాయన వెలమల రాజా, రాచకొండ దేవరకొండ వెలమల రాజా రేచర్ల సింగమనీడ, అతని సుపుత్రుడైనటువంటి అనవోత నాయుడా మీరు ఒక పక్కన ఉండండి. అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్న షా బహుమనీ రాజ్యం మీరు ఒక పక్కన ఉండండి బాబు. అలానే పోచి నాయక, ప్రోలయ నాయక, కాపయ నాయక ముసునూరి కమ్మ వంశం మీరు ఒక పక్కన ఉండండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ నడు మధ్యలోకి రండి. ఇలా వీళ్ళందరితో ఈరోజు లెసను గేమ్స్ ఆడిద్దని మనం గ్రహించండి. గేమ్స్ మీన్స్ ఒక ఫీచర్ అనుకోండి ఇట్లా. అందువల్ల ఏ పాఠం చెప్పాలి ముందుగా, అందరూ సమకాలికులే. అందరు ఏ పాఠం చెప్పినా అందరి గురించి కొద్దిగా ఇట్లా ఉంది కదా, ఇడదీసి నిలబెట్టి చెప్పాలి మీకు నేను. అందువల్ల ఒకళ్ళని మెయిన్ పిల్లర్గా, మెయిన్ పోల్గా ఈరోజు తీసుకుందాం. ఆ మెయిన్ పోలే ఈరోజు మన వీడియో పాఠం. అదేంటంటే ముసునూరి కమ్మ నాయకులు. మరి విజయనగరం ఎప్పుడు చెబుతా, బహుమని ఎప్పుడు చెబుతా, రాచకొండ దేవరకొండ వెలమల ఎప్పుడు చెబుతా, అసలు సిలబస్ ఎప్పుడు అవజేస్తావు అని మన పిల్లల్లో కొంచెం తొందరపాటు ఉంది. కామెంట్లలో కూడా నేను చూస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకోవడం కంటే ఏం చేస్తామో డూడ్, చెప్పుకోవడమే కదా డూడ్ ఇప్పుడు మనం చేయాల్సింది. ఇప్పుడు వింటమే కదా, ఎంత సబ్జెక్ట్ని లోతుల్లోకి మనం మైండ్లో పంపించుకుంటే, ఎంత సబ్జెక్ట్ని విస్తారంగా వింటే అంత బెనిఫిట్ డోడ్
రేపు మీరు రాసే పరీక్షల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో కాకతీయ రాజ్యానికి ఉన్న నాయకుల్లో కమ్మ నాయకులు ఒకరు, కమ్మ లేదా చౌదరి ఒకరు. వీళ్ళు వ్యవసాయ కమతాలను నమ్ముకొని బతికేటటువంటి బ్యాచ్. ఈ కమ్మ నాయకులు కాకతీయ రాజ్య పతనావస్థలో ఉన్నప్పుడు ఏమంటారు, ఖమ్మం జిల్లా రేకపల్లి కేంద్రంగా తొలుత వీళ్ళు పరిపాలన స్టార్ట్ చేశారు. ఖమ్మం, ఆ తర్వాత విజయవాడలోని ముసునూరు, విజయవాడ సమీపంలోని ముసునూరు, నూజివీడు దగ్గరలో అని కొంతమంది అంటున్నారు. ఆ పరిసర ప్రాంతాల పిల్లలు ఉంటే కామెంట్లు పెట్టండి. దాని కేంద్రంగా వీళ్ళు పరిపాలన ప్రారంభించారు అని. ముసునూరి కమ్మ నాయకులు, ముసునూరి కమ్మ నాయకులు, ముసునూరి వంశం అని ఉంటుంది మీకు సిలబస్లో. ఈ ముసునూరి కమ్మ నాయకుల గురించి మనకు 2 శాసనాలు ప్రధానంగా తెలియజేస్తాయి. వాటిల్లో ముసునూరి కమ్మ నాయకులలో ఒక రాజైన రేకపల్లిలో రాజ్యం పెట్టిన ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం. ప్రోలయ వేమారెడ్డి వేరు, ప్రోలయ వేమారెడ్డి వేరు. ఆయన రెడ్డి రాజులలో అద్దంకి రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన క్యాండిడేటు, కొండవీడు కోటను కట్టిన క్యాండిడేట్. నేను చెప్తున్నా ప్రోలయ వేమారెడ్డి కాదు, ఆ లెసన్ అయిపోయింది మనకి. ప్రోలయ నాయకుడు, ముసునూరి కమ్మ నాయకుల్లో మొదటి రాజు. ఈ క్యాండిడేట్ విలస తామ్ర శాసనం జారీ చేశాడు. ఈ శాసనంలో ఈ వంశ చరిత్ర మనకుంది. అలానే వీరభద్రారెడ్డి భార్య అనితల్లి జారీ చేసిన కలవచేరు శాసనం కూడా ముసునూరి వంశం గురించి ప్రధానంగా చెప్తుంది. ఈ కలవచేరు అనే గ్రామాన్ని అనితల్లి ఆగమ శాస్త్రపు బ్రాహ్మణ పండితులకి, ఆయుర్వేదానికి చెందిన బ్రాహ్మణ పండితులకి అగ్రహారం కింద దానం చేసింది అని ప్రీవియస్ రెడ్డి రాజుల్లో మనం చెప్పుకున్నాం. అనితల్లి కలవచేరు శాసనం, కలవచేరు గ్రామం. ఇన్ ది సేమ్ వే ప్రోలయ నాయకుడు విలస అనే గ్రామాన్ని, బహుశా ఇది అమలాపురం తాలూకాలో ఉంది, అమలాపురం తాలూకాలో ఉన్న విలస అనే గ్రామాన్ని వెన్నయ్య లేదా వెన్నమ అనే అతనికి ఇతను అగ్రహారంగా దానం చేస్తూ శాసనం రాశాడు. ఆ శాసనమే ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం. ఇదొకటి అనితల్లి కలవచేరు శాసనం. ఈ 2 ముసునూరి కమ్మ నాయకుల గురించి మనకు ప్రధానంగా తెలియజేస్తాయి. ఏ 2? ఒకటి ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం, 2 అనితల్లి కలవచేరు శాసనం. ఈ రెండింటికి ఇంకొక కంపారిటివిటీ ఉంది. అదేంటంటే అంటే ఈ 2 కాకతీయ రాజ్య పతనం గురించి కూడా చెప్తాయి. ఈ 2 శాసనాలు కాకతీయ రాజ్య పతనం గురించి కూడా చెప్తాయి. ముస్లింల దాడుల్లో కాకతీయ రాజ్యం ఎలా డౌన్ఫాల్ అయిందో ఆ విషయాలు కూడా ఈ శాసనాలు చెప్తాయి. ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం, అనితల్లి కలవచేరు శాసనం. కలవచేరుని అనితల్లి దానం చేసింది, విలస గ్రామాన్ని ప్రోలయ నాయకుడు దానం చేశాడు వాళ్ళ పీరియడ్లలో. ఈ 2 చోట్ల దొరికిన శాసనాలు కాకతీయ రాజ్య పతనం గురించి తెలియజేస్తాయి. అంతేకాదు ముసునూరి కమ్మ నాయకుల చరిత్రను కూడా పునరుద్ధరించడానికి ఈ 2 శాసనాలు ప్రధానంగా మనకు దొరుకుతాయి. ఇందులో భాగంగా రేకపల్లి రాజధానిగా చేసుకుని ముసునూరి కమ్మ నాయకుల తొలి పరిపాలన మొదలైందని, ముసునూరి కమ్మ నాయకుల మూల పురుషుడు పోచి నాయక, పోచి నాయక లేదా పోతి నాయక, పోచి నాయక లేదా పోతి నాయక, ఆయన కొడుకు ప్రోలయ నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రోలయ నాయకుడే మీ అందరికీ తెలుసు విలస తామ్ర శాసనం. రెండోది ఆ ప్రోలయ నాయకుడే ఒక రకంగా చెప్పాలంటే ఏది ముసునూరి వంశపు రాజ్యానికి ఆద్యుడు రేకపల్లిలో. ఆ తర్వాత ముసునూరి రాజ్యాన్ని ఒక అభివృద్ధిలో తీసుకెళ్ళిన వ్యక్తి ప్రోలయ నాయకుడి తర్వాత వచ్చిన కాపయ నాయకుడు అనే ఆయన. పోచి నాయక, ప్రోలయ నాయక, కాపయ నాయక, వీళ్ళ ముగ్గురే ప్రధానంగా ముసునూరి నాయక వంశంలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3 పేర్లు: పోచి నాయక, ప్రోలయ నాయక, కాపయ నాయక. పోచి నాయక, ప్రోలయ నాయక, కాపయ నాయక. రైట్. ప్రోలయ నాయకుడు ఏంటి నాన్న అంటే తామ్ర శాసనం, అతను రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రేకపల్లిలో. పోచి నాయకుడు ఏంటంటే మూల పురుషుడు. ఆ 2 శాసనాలు వీళ్ళ గురించి చెబుతాయి. ఏ 2? ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం,
అలానే అనితల్లి కలవచేరు శాసనం. రైట్. కాబట్టి ఇప్పుడు మనకి ఏత వాత అర్థమయ్యే అంశం ఏంట్రా నాన్న అని అంటే ముసునూరి కమ్మనాయకుల రాజధాని రేకాపల్లి. ఇంకా ముసునూరికి వాళ్ళు చేరుకోలేదని అర్థం. కట్ చేస్తే ఇప్పుడు మనకి ప్రోఢ నాయకుల్లో పెద్ద విషయాలేమి లేవు, శాసనం తప్ప. కాపయ్య నాయకుడిలో విషయాలు చాలా ఉన్నాయి. కాపయ్య నాయకుడి గురించి మనం చదివితే బాగా మైండ్ పెట్టి ఒక పక్క వెలమల చరిత్ర తెలుస్తుంది, విజయనగరం చరిత్ర తెలుస్తుంది, బహుమని రాజ్యపు చరిత్ర మనకి తెలుస్తుంది, ఉత్తరాన మహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్ర మనకు తెలుస్తుంది జాగ్రత్తగా చదివితే కాపయ్య నాయకుడి గురించి. అందువల్ల కాపయ్య నాయకుడి గురించి మీకు అర్థం కావడానికి కాపయ్య నాయకుడి జీవితంలో అనేక రకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఫైటింగ్సే. బాహుబలి ది బిగినింగ్లో లాస్ట్ అరగంట ఫైట్స్ ఎలాగో అన్నీ ఇలాంటి ఫైట్లే ఉన్నాయి పాపం కాపయ్య నాయకుడి లైఫ్ నిండా. ఆ ఫైట్లు ఒక్కొక్కసారి వెలమలతో, ఒక్కొక్కసారి బహుమనీలతో. అర్థమైందా? ఇది ఇలాంటి ఫైట్లు ఒక్కోసారి వెలమలతో, ఒక్కోసారి బహుమనీలతో, ఒక్కోసారి విజయనగరంతో కాదు, ఒక్కోసారి ముస్లింలతో. ఇవన్నీ యాక్షన్ ఎపిసోడ్లు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మళ్ళీ 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 చెప్తున్నాను, కాపయ్య నాయకుడి గురించి మనం చదువుతుంటే ఈ పాఠంలోకి వెలమలు వచ్చేస్తారు, ఈ పాఠంలోకి విజయనగరం వచ్చేస్తుంది, బుక్కరాయలు వచ్చేస్తాడు, ఈ పాఠంలోకి బహుమని రాజ్యం వచ్చేస్తుంది, ఈ పాఠంలోకి నార్త్కు చెందిన ముస్లింలు తుగ్లకులు కూడా అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంతమందిని సమ్మిళితం చేసుకుని చాలా సింపుల్గా యాక్షన్ ఎపిసోడ్ 1 2 3 4 5 6 అని మనం చెప్పుకోవాలి. ఇందులో కాపయ్య నాయకుడిలో యాక్షన్ ఎపిసోడ్ 1 ఏంటి ఆ యాక్షన్ ఎపిసోడ్? 1323లో వరంగల్ రాజ్యాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ జూనా ఖాన్గా ఉన్నప్పుడు పతనం చేశాడు. ఓరుగల్లుకి సుల్తానాపూర్ అని పేరు పెట్టాడు. ఓరుగల్లు లోకల్ కవి అయిన జగన్నాథ పండిత రాయలకి పేరు మార్చి బుర్హానుద్దీన్ అని పేరు పెట్టి అతనిని ఇక్కడ పాలకుడిగా, వరంగల్ లేదా సుల్తానాపూర్ పాలకుడిగా నియమించి వెళ్ళాడు. 300 ఏళ్ల పైబడి సాగిన కాకతీయుల ప్రభ మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రల వల్ల అస్తమించిపోయింది. ఇక ముస్లింల దండయాత్రల వల్ల ఇంచుమించుగా ఒక ముస్లింలలో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళలో ఒక బ్యాచ్ ఇటు ఏలూరు వైపు వెళ్ళింది, మరో బ్యాచ్ అప్ టు మధురై వరకు వెళ్ళింది అని ఆ రోజు నేను మీకు చెప్పడం జరిగింది కాకతీయ రాజ్యం పతనం అనే వీడియో. సరే, ఇక్కడికి మనం వస్తే ఇలాంటి సిచ్యువేషన్ని చూసిన తెలుగు ప్రజలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ అంటే ముస్లింల దాడుల్లో పతనమైన కాకతీయ రాజ్యం, ఆ తదనంతరం జరిగిన అనేక విపత్కర పరిణామాలు, ఇవన్నీ చూసిన క్యాండిడేట్లు, చూసిన తెలుగు ప్రజలు మళ్ళీ వరంగల్, మళ్ళీ కాకతీయ రాజ్యం, మళ్ళీ ఆంధ్ర నగరి హిందువులు పాలిస్తారా, పాలించగలరా, ఈ ముస్లింలను తరిమి అనేది క్వశ్చన్ మార్క్ అయ్యి ఆ సాహసానికి ఎవరు పూనుకోరు అనుకుంటున్న వేళ, ఏ సాహసానికి నాన్న, ఏ సాహసానికిరా? తిరిగి ఓరుగల్లు రాజ్యాన్ని ఆక్రమించుకునే సాహసానికి. ఏ హిందువు రాజైనా, ఈ నాయంకరాల్లో ఉన్న ఏ నాయంకరుడైనా. ఇలాంటి నేపథ్యంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రేకపల్లిలో కలుసుకున్నటువంటి ఈ నాయంకరులందరూ కమ్మ నాయకుడైనటువంటి ఈ ప్రోలయ నాయకుడికి ఒక నాయకత్వం ఇచ్చారు. నువ్వు లేకపోతే నీ తదనంతరపు వారు వరంగల్పై దాడి చేసి ముస్లింలను తరిమి మళ్ళీ వరంగల్పై తెలుగు ప్రజల రెపరెపలాడే జెండాను ఎగరేయగలరా? ఛాలెంజ్ చేశారు. దానికి రెడ్డి రాజులు, ఒక రకంగా చెప్పాలంటే విజయనగరం వాళ్ళు, విజయనగరం జిల్లా కాదు, కర్ణాటక, రైట్? రెడ్డి రాజులు
అనంతరం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఓరుగల్లు రాజ్యంపై మన మన ముసునూరి కమ్మ నాయకులది మీది గెలుపైతే మీరు కొన్నాళ్ళు పరిపాలిద్దురు. ఆ తర్వాత మేము మీన్స్ రెడ్డి రాజులు కొన్నాళ్ళు పరిపాలిద్దాం. ఆ తర్వాత వెలమలు కొన్నాళ్ళు పరిపాలిస్తారు. ఇలా ఒక యాంగిల్ని సెట్ చేసుకుని కమ్మ నాయకుల్ని ముందు పెట్టి కాపయ నాయకుడిని వదిలారు వరంగల్ మీద యుద్ధానికి. పురోగ నాయకుల్లో ఏం లేదు, శాసనం అని మీకు నేను చెప్పా. బట్ కాపయ నాయకుల్లో చాలా విషయం ఉంది. ఒక మాట చెప్పాలంటే చాలా కాపయ నాయకుల్లో సబ్జెక్ట్ ఉంది. కాపయ నాయకుడు అశేషమైన సైన్యంతో వరంగల్ మీద పడి అహోరాత్రులు శ్రమించి పోరాడి చివరకు వరంగల్ని ముస్లింల నుంచి, ఉత్తర భారతదేశానికి చెందిన ముస్లింల నుంచి విముక్తి చేసి వరంగల్ కోటపై తెలుగు ప్రజల జెండాను వరంగల్ పతనం, కాకతీయుల పతనం తర్వాత రెపరెపలాడించాడంటే కాపయ నాయకుడి సత్తా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని నేను దీనికి ముందు ఒక మాట మీకు చెప్పిన. ఏ మాట అంటే వరంగల్ పతనం తర్వాత మళ్ళీ తిరిగి తెలుగు ప్రజల చేతికి వరంగల్ వస్తుందా, వరంగల్ కోటపై జెండా ఎగురుతుందా అని ఆశలు వదులుకున్న ప్రజలలో కాపయ నాయకుడు ఉత్తేజితమైన ఇత్తనాలు నాటి ఒక పెద్ద స్వాతంత్రం అనే తోటను పెంచి తద్వారా తాను వరంగల్ కోటను, వరంగల్ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆ ఫలాలను తెలుగు ప్రజలకి పంచాడు. ఎవరాయన? కాపయ నాయక. ఎవరాయన? చిన్ను మిమ్మల్నిరా, ఎవర్రాయన? కాపయ నాయక. అందువల్లే జై జై కాపయ నాయక, జై జై కాపయ నాయక, జిందాబాద్ కాపయ నాయక, జై జై కాపయ నాయక హారతులు పట్టారు ప్రజలు. అందువల్లే కాపయ నాయకుడికి ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ అనే బిరుదులు ఇచ్చారు, కిరీటాలు తగిలిచ్చారు. కాపయ నాయకుడికి ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ. ఇంపార్టెంట్ మీ పరీక్షలలో, మీ పోటీ పరీక్షలలో ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ ఈ రెండు టైటిల్స్ కాపయ నాయకుడికి ఇచ్చారు. కాపయ నాయకుడు సంతోషపడ్డాడు. కొన్నాళ్ళు వరంగల్ రాజ్యాన్ని కాపయ నాయకుడు పరిపాలించుకుంటున్నాడు. అతని డ్యూరేషన్ పీరియడ్ అయిపోవచ్చింది. అయినప్పటికీ తను ఇంతకు ముందు రేకపల్లిలో జరిగిన ఒప్పందం మేరకు వెలమలకు, రెడ్డి రాజులకు వరంగల్ నాయకత్వం ఇవ్వాలి. తను ఇవ్వనందున తను ఎవరు? కాపయ నాయక. ఇవ్వనందున యాక్షన్ ఎపిసోడ్ 2 స్టార్ట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్ 1 గుర్రాలతో, ఛేదించే గుర్రాలతో వరంగల్ని ఆక్రమించుకోవడం కాపయ నాయక. హీ గాట్ ఏ 2 టైటిల్స్, ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ. రైట్. ఆఫ్టర్ దట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్ 2 ఏంటంటే ఇతను తన పదవిని వదులుకోకపోవడం వల్ల అందరు కలిసి తనకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడం వల్ల కాపయ నాయకుడు ఎరగదీశాడు. ఆఫ్టర్ దట్ మరి వెలమలకు, రెడ్లకు రాజ్యం రావాలి కదా, వరంగల్ రాజ్యం. ఇతను పదవిని పట్టుకొని అట్టే ఉండగా ఆమనగల్లు మహబూబ్నగర్ జిల్లా వైపు ఉంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఆమనగల్లు, హనుమగంటి అనే 2 ప్రాంతాల్లో రాజ్యం పెట్టుకుని ఉన్న వెలమలు ఇతని మీద, వరంగల్లు మీద, ఇది మన కాపయ నాయకుడి మీద దాడి చేశారు. దండయాత్ర చేశారు వెలమలు ఓరుగల్లు రాజ్యం మీద. వారి ఉద్దేశం ఓరుగల్లు ఆక్రమణ, ఓరుగల్లు రాజ్యపు పరిపాలన. ఈ సపాదలక్ష దేశం లేదా సపాదలక్ష దేశం, కరీంనగర్ లేదా ఎలగండల ఈ పరిసర ప్రాంతాలని ఆక్రమించుకొని పరిపాలించుకోవాలని వెలమలలో రేచర్ల సింగమనీయుడు కాపయ నాయకుడి మీద అటాక్ చేశాడు. యాక్షన్ ఎపిసోడ్ 2 ముసునూరి కమ్మ నాయకులు ఇంటూ వెలమలు. యాక్షన్ ఎపిసోడ్ 2 అంతకుముందు కాపయ నాయక ఇంటూ ఢిల్లీ ముస్లింలు. ఆఫ్టర్ దట్ కాపయ నాయక ఆక్యుపైడ్ వరంగల్. ఈ గాట్ ఈ టైటిల్స్, ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రణ. అది యాక్షన్ ఎపిసోడ్ 1. ఇప్పుడు కమ్మ నాయకులు ఇంటూ వెలమలు, యాక్షన్ ఎపిసోడ్ 2. ఇందులో కాపయ నాయకుడు ఓడిపోయాడు తొలి దశలో. రేచర్ల సింగమనీయుడు
గెలిచాడు. సింగమలై సింగమలై అనుకుంటా రేచర్ల సింగమనీయుడు గెలిచాడు. గెలిచి ఆ విజయాన్ని రేచర్ల సింగమనీయుడు ఆస్వాదిద్దాము అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కాపాయ నాయకుడు మళ్ళీ తన శక్తిని, సైన్యాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఈసారి రేచర్ల సింగమనీయుడితో యుద్ధం చేసి గెలిచాడు. రేచర్ల సింగమనీయుడితో యుద్ధం చేసి గెలిచాడు. గెలవడమే కాదు, కాపయ నాయకుడు రేచర్ల సింగమనీయుడి మీద గెలిచినందుకు అనుమగంటి పురవరాధీశ్వర అని బిరుదు పొందాడు కాపయ నాయక. అనుమగంటి పురవరాధీశ్వర అని బిరుదు పొందాడు కాపయ నాయకుడు రేచర్ల సింగమనీయుడిని ఓడించి రెండవ ఫేజ్లో. ఏమైనా యాక్షన్ ఎపిసోడ్ 1, యాక్షన్ ఎపిసోడ్ 2 ఇప్పుడు మనకు ముగిసాయి. అయితే కాపయ నాయకుడు ఓరుగలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న తరుణాన ఉత్తరాన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. అతని కొన్ని పిచ్చి పిచ్చి చర్యల వల్ల ప్రజలకి మెంటలెక్కించేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అంటే అతను బహుదూరపు ఆలోచన కలిగిన బాటసారే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ రోజుల్లోనే పేపర్ కరెన్సీ తెచ్చాడు. ఆ రోజుల్లోనే ముస్లింలు హిందువులకి సమానంగా ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రోజుల్లోనే మంచి మత సహనం కలిగిన విధానాన్ని ప్రవర్తించాడు. కానీ దూరాలోచన లేక, ఎవరు చెప్పింది వినక, తాను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళో 2 కాళ్ళో 3 కాళ్ళో అనుకుంటా అతను కొంచెం విపత్కర పరిస్థితిని ఉత్తరాన సృష్టిస్తున్నప్పుడు దక్షిణాన ఉన్న కొంతమంది సొంత జెండాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న వేళ కాపయ నాయకుడి పీరియడ్లో 1347లో గుల్బర్గాలో, బీదర్లోని గుల్బర్గా కేంద్రంగా అల్లావుద్దీన్ హసన్ గంగు బహన్నా షా అనే ఆయన ఒక బహుమని రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు మనకి తెలుస్తుంది చరిత్ర ద్వారా. 1347 తుగ్లక్కి వ్యతిరేకంగా. అందువల్ల అతను ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాపయ నాయకుడు ఇతను దూరాలోచన లేకుండా కొంత సైన్యాన్ని పంపి, కొన్ని ఇటుకరాళ్ళు పంపి, కొంత సిమెంట్ పంపి అతను గుల్బర్గాలో కోట కట్టుకోవడానికి, అతను రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి సహకారం అందించాడు కాపయ నాయక్. అంటే కాపయ నాయకుడు ఉద్దేశం ఏంటన్నా అంటే తుగ్లక్ మనందరికీ శత్రువు కాబట్టి దక్షిణాదికి అతనికి వ్యతిరేకంగా ఒక రాజ్యం పుడుతుంటే ఆ రాజ్యానికి మద్దతు ఇవ్వడంలో తప్పేంటి అనేది కాపయ నాయకుడు ఉద్దేశం. ఎందుకంటే శత్రువు యొక్క శత్రువు మిత్రువు అవుతాడు కాబట్టి కాపయ నాయక సపోర్టెడ్ బహుమని కింగ్డమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1347. అసలు యాక్చువల్లీ ఆ బహుమని రాజ్యం గుల్బర్గాలో ఏర్పడింది గంగు అనే బ్రాహ్మణుడి ద్వారా. గంగు అనే బ్రాహ్మణుడు ఆ రాజ్యాన్ని పెట్టి ఒక ముస్లింకి ఇచ్చి చనిపోయాడు. అందువల్ల ఆ ముస్లిం పాలకుడు అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్ షా తన పేరు మధ్యలో గంగు అని చేర్చుకొని అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్ షా అయ్యాడు. యాక్చువల్లీ అతని ముందు గంగు అనే బ్రాహ్మణుడు ఆ రాజ్యానికి పునాది వేశాడు, బహుమని గుల్బర్గా బీదర్ రాజ్యానికి. ఏదేమైనా ఆ రాజ్యానికి సహాయ సహకారాలు అందించాడు కాపయ నాయకుడు. అందించి కొంచెం పెద్ద మనిషి టైపులో శ్రీమంతుడు ఇలా బిల్డప్ ఇచ్చాడు కాపయ నాయకుడు. కట్ చేస్తే యాక్షన్ ఎపిసోడ్ 3 కట్ చేస్తే కాపయ నాయకుడి లైఫ్లో యాక్షన్ ఎపిసోడ్ 3. యాక్షన్ ఎపిసోడ్ 1 కాపయ నాయక ఇంటూ ముస్లింలు, కాపయ నాయక ఆక్యుపైడ్ వరంగల్, హీ గాట్ ఎ టైటిల్స్. యాక్షన్ ఎపిసోడ్ 2 కాపయ నాయక ఇంటూ రేచర్ల సింగమనీయుడు, వెలమ కమ్మ ఇంటూ వెలమ. ఆఫ్టర్ దట్ యాక్షన్ ఎపిసోడ్ 3 ఈసారి చూడండి విచిత్రం, కాపయ నాయకుడు ఇంటూ బహుమనీయులు. ఎంతటి ఘోరం! బహుమని రాజ్యం పుట్టడానికి మనోడు సిమెంట్ ఇచ్చాడు, ఇటుకరాళ్ళు ఇచ్చాడు, అన్నీ చేశాడు. చివరికి ఇవన్నీ పొంది విశ్వాసఘాతకులై అల్లావుద్దీన్ హాసన్ గంగు బహన్ షా అపారమైన సైన్యాన్ని సికిందర్ అని అతనికి ఇచ్చి ఓరుగల్లు రాజ్యంపై దాడికి పంపాడు. ఇది యాక్షన్ ఎపిసోడ్ 3. అంటే ముసునూరి కమనాయకులు ఇంటూ బహుమనీయులు. ఈ ఎపిసోడ్లో అసలు హఠాత్ పరిణామం, అరే మగడ వాళ్ళందరికీ సాయం చేస్తేమి, బహుమని రాజ్యానికి సాయం చేస్తేమి, అది పుట్టడానికి సాయం చేస్తేమి, బట్ వాళ్ళు విశ్వాసఘాతకులై దాడి చేశారు. ఆ దాడిలో పాపం కాపయ నాయకుడు, హఠాత్తుగా జరిగిన దండయాత్ర కాబట్టి కాపయ నాయకుడు కౌలాస్ దుర్గం
భువనగిరి దుర్గం, ఈ రెండిటిని బహుమనీలకి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కౌలాస్ దుర్గం అంటే నిజామాబాద్, ఒకప్పటి అస్మాక రాజ్యం. కౌలాస్ దుర్గం అంటే నిజామాబాద్, భువనగిరి దుర్గం అంటే ఇప్పటికీ ఉంది దుర్గం, మనందరికీ తెలుసు, భువనగిరి కోట, అవన్నీ కూడా. ఈ రెండింటిని, వరంగల్ రాజ్యంలోని కీలకమైన ఈ రెండింటిని పాపం బహుమనీలకి కోల్పోయాడు. యాక్షన్ ఎపిసోడ్ 3లో కాపయ నాయక. కాపయ నాయక, బాగా గుర్తుపెట్టుకోండి, కాపయ నాయక, రైట్. ఇలా కొంత కోల్పోయి కాపయ నాయకుడు అలా ఉంటున్న టైంలో యాక్షన్ ఎపిసోడ్ 4 జరిగింది. యాక్షన్ ఎపిసోడ్ 4 జరిగింది కాపయ నాయకుడి లైఫ్లో. యాక్షన్ ఎపిసోడ్ 4, ఈసారి యాక్షన్ ఎపిసోడ్ 4 ఏంటంటే కాపయ నాయక అంటే ముసునూరి కమ్మనాయకులు ప్లస్ విజయనగరం ఇంటూ బహుమని. యాక్షన్ ఎపిసోడ్ 4 అంటే 1347లో గుల్బర్గాలో ఏర్పడిన, అంటే కర్ణాటకలోని గుల్బర్గాలో ఏర్పడిన బహుమని రాజ్యానికి ఇంటూ విజయనగర సామ్రాజ్యానికి గొడవలు మొదలైంది. సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది కోసరం రాయచూర్ దో ఆబ్ కోసం. అందువల్ల శత్రువు మిత్రువు అవుతాడని ఈసారి కాపయ నాయకుడు విజయనగరపు బుక్కరాయలు ఇద్దరూ కలిసి కాపయ నాయకుడు కొడుకు వినాయక దేవుణ్ణి హీరోగా చేసి బహుమని రాజ్యం మీదకి అటాక్కి పంపారు. అటాక్ బహుమని కింగ్డమ్. 4th యాక్షన్ ఎపిసోడ్ బిట్వీన్ విజయనగర ముసునూరి కమ్మనాయక ఇంటూ బహుమని. ఈ 4th ఎపిసోడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, పాపం కాపయ నాయకుడి కొడుకు వినాయక దేవుడు ఓడిపోయాడు బహుమనీల చేతుల్లో. ఓడిపోవడమే కాదు చనిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోవడమే కాదు చనిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్ 4 ఇది. యాక్షన్ ఎపిసోడ్ 1 కాపయ నాయకుడు ఇంటూ ముస్లింలు. యాక్షన్ ఎపిసోడ్ 2 కాపయ నాయకుడు ఇంటూ రేచర్ల సింగమనీయుడు. యాక్షన్ ఎపిసోడ్ 3 కాపయ నాయకుడు ఇంటూ బహుమని సికిందర్. యాక్షన్ ఎపిసోడ్ 4 కాపయ నాయక బ్రాకెట్లో కమ్మలు ప్లస్ విజయనగర సామ్రాజ్యం బుక్కరాయలు ఇంటూ బహుమనీయులు. బట్ ఇందులో కాపయ నాయకుడు కొడుకు వినాయక దేవుడు హత్యకు గురై చనిపోయాడు. అదీ కాక ఇక బహుమనీయులు రెచ్చిపోయి గోల్కొండ వరకు ఓరుగల్లు రాజ్యం మీద దాడి చేసి గోల్కొండను తమ రాజ్యంలో భాగంగా బహుమనీయులు కలిపేసుకున్నారు. బహుమనీయులకి మద్దతు ఇచ్చాడు కాపయ నాయకుడు. పాపం చివరికి ఓరుగల్లు రాజ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి బహుమనీయుల ద్వారా. అంతకుముందు ఓడిపోయినప్పుడు ఏమో కౌలాస్ దుర్గం భువనగిరి ఇచ్చాడు, ఈసారి ఓడిపోయినప్పుడు గోల్కొండ ఇచ్చేశాడు. ఇంకేం మిగిలింది ఓరుగల్లు రాజ్యంలో. కాబట్టి యాక్షన్ ఎపిసోడ్ 4 ప్రాబ్లం అయింది. ముసునూరి కమ్మనాయకులు బలహీనతను ఇది బహిర్గతం చేసింది. అంతేకాదు, ఈ బలహీన పడుతున్న వేళ యాక్షన్ ఎపిసోడ్ 5 జరిగింది. ఈ 5 ఏంట్రా నాయన అంటే, యాక్షన్ ఎపిసోడ్ 2లో వెలమలకి ముసునూరి కమ్మనాయకులకి ఎలా జరిగిందో, యాక్షన్ ఎపిసోడ్ 5లో కూడా యాక్షన్ ఎపిసోడ్ 5లో కూడా మళ్ళీ ముసునూరి కమ్మనాయకులకి వెలమలకి జరిగింది. మళ్ళీ ఓరుగల్లు రాజ్యం కోసరం, నల్లగొండ రాజ్యం కోసరం. అంటే ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్ 4 వల్ల బలహీన పడిపోయి ఉన్నాడు కాపయ నాయక. అందువల్ల మళ్ళీ రేచర్ల సింగమనీయుడు, హిస్టరీ రిపీట్స్, మళ్ళీ రేచర్ల సింగమనీయుడు కాపయ నాయకుడి రాజ్యంపై, ఓరుగల్లు రాజ్యంపై దండయాత్ర చేసి ఎక్కడి వరకు నల్లగొండ, కృష్ణ, తుంగభద్ర పరిసర ప్రాంతాల వరకు రాజ్యాన్ని ఆక్రమించుకొని ఒక మారణ హోమం సృష్టిస్తున్న వేళ జల్లిపల్లి అనే ప్లేస్లో జరిగిన యుద్ధంలో రేచర్ల సింగమనీయుడు సింగమలై చనిపోయాడు. దీనికి కాపయ నాయకుడు అమ్మయ్య అని ఆనందపడుతున్నప్పటికీ వెంటనే రేచర్ల సింగమనీయుడు కొడుకు అనవోత నాయకుడు
దండయాత్ర చేశాడు. ఎవరి మీద? కాపయ నాయకుడి మీద. ఇది యాక్షన్ ఎపిసోడ్ 6. జల్లిపల్లి వద్ద యుద్ధంలో రేచల సింగమణియుడు చనిపోయాడు. ఇది యాక్షన్ ఎపిసోడ్ 5 ముగిసింది. యాక్షన్ ఎపిసోడ్ 6లో రేచల సింగమణియుడి కొడుకు అనవత నీడు లేదా అనవత నాయుడు ఆమనగల్లులో తమ వెలమల రాజధాని ఉండే ఆమనగల్లు, హనుమగంటి అనే ప్రదేశాలలో అక్కడి నుంచి తన రాజధానిని రాచకొండకి మార్చి, రామోజీ ఫిల్మ్ సిటీ వెనుకున్న రాచకొండకు మార్చి అక్కడ పెద్ద రాచకొండ దుర్గాన్ని కట్టి అక్కడి నుంచి కాపయ నాయకుడిపై అటాక్ చేశాడు. ఇది యాక్షన్ ఎపిసోడ్ 6. యాక్షన్ నాకు కూడా చెమటలో పడుతున్న యాక్షన్ ఎపిసోడ్. యాక్షన్ ఎపిసోడ్ 6 అన్నట్టు. అటాక్ చేయగా వరంగల్ సమీపన భీమవరం అనే ప్లేస్లో యుద్ధం జరిగింది 1366లో. ఈ యుద్ధంలో అనవత నీడు కాపయ నాయకుడిని చంపేసినట్టు, కాపయ నాయకుడు చనిపోయినట్టు భీమవరం యుద్ధంలో మనకి తెలుస్తుంది. 1366లో ఇది ప్రీవియస్ ఏబిబిఎస్సి గ్రూప్ 2లో భీమవరం యుద్ధం అని అడగడం జరిగింది. రైట్. యాక్షన్ ఎపిసోడ్ 6లో కాపయ నాయకుడు చనిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్ 5లో రేచర్ల సింగమణియుడు చనిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్ 4లో కాపయ నాయకుడి కొడుకు వినాయక దేవుడు చనిపోయాడు. ఎప్పుడైతే కాపయ నాయకుడు యాక్షన్ ఎపిసోడ్ 6లో అనవత నీడు చేతిలో భీమవరం యుద్ధంలో 1366లో వరంగల్ రూరల్లో చనిపోయిన తరువాత వెలమల చేతుల్లోకి ఓరుగల్లు, భువనగిరి వెళ్ళిపోయాయి. వెలమల చేతుల్లోకి ఓరుగల్లు, భువనగిరి వెళ్ళిపోయాయి. ఇక పైన వెలమలు కాలగమనంలో ఓరుగల్లుకి ప్రాధాన్యం తగ్గించి గోల్కొండకు ప్రాధాన్యాన్ని పెంచారు. అప్పటికే గోల్కొండ బహుమనుల చేతుల్లో ఉంది. ఎలా గోల్కొండను బహుమనుల చేతుల్లో నుంచి ఆక్యుపేట్ చేసుకోవాలని ఇక పైన సంగ్రామం వెలమలకి బహుమనులకి మొదలైంది తెలంగాణలో. ఆ తరువాత ఇంకా మీకు ప్రొలాంగ్ చేయాలంటే ఆ తరువాత బహుమని రాజ్యంలోని తరఫ్లలో గోల్కొండ ఒక తరఫ్ అయింది. ఈ తరఫ్ని వాళ్ళ తరఫున కుతుబ్ షాహీలు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత నిజాం నవాబులు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు. కుతుబ్ షాహీలు గోల్కొండ కేంద్రంగా వెళ్ళారు. నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా నిజాం నవాబులు వెళ్ళారు. ఆ తర్వాత గోల్కొండ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తిగా, ఏమంటా వరల్డ్ హెరిటేజ్గా, అంతకుమించి పురావస్తు శాఖ చేతుల్లో కొనసాగుతుందిగా మనం ఈ వీడియోని మనం కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. బాగా గుర్తుపెట్టుకోండి. యాక్షన్ ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 కాపయ నాయకుడి లైఫ్లో జరిగినాయి. కాపయ నాయకుడు చనిపోవడంతో, కాపయ నాయక చనిపోవడంతో వీళ్ళు కూడా ఎవరు ముసునూరి కమ్మ నాయకులు కూడా చరిత్రలో కలిసిపోయారు. కాబట్టి జాగ్రత్తగా, నేను ముందే చెప్పాను మీకు కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ముసునూరి కమ్మ నాయకులు ఇంటూ ముస్లింలు, అంటే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం. ముసునూరి కమ్మ నాయకులు వెలమలు శత్రువులే, ముసునూరి కమ్మ నాయకులు బహుమనీయులు శత్రువులే, ముసునూరి కమ్మ నాయకులు విజయనగరం మిత్రులు. ఎందుకంటే బుక్కరాయలు కాపయ నాయకుడు కలిసి యాక్షన్ ఎపిసోడ్ 4లో బహుమనుల మీద పడితే ఓడిపోయారు, గోల్కొండను కోల్పోయారు. వినాయక దేవుడు కాపయ నాయకుడు కొడుకు వినాయక దేవుడు చనిపోయాడని చెప్పా కదా. కాబట్టి చక్కగా నోట్స్లో కూడా కాపయ నాయకుడు అని పెట్టి యాక్షన్ ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 అని రాసుకోండి. చక్కగా క్లారిటీ తెచ్చుకోండి. ఇక తదుపరి మీరు ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. రైట్. మరి నేను మీ హిస్టరీ రఫీసాన్ని, ముసునూరి కమ్మ నాయకుల గురించి మనం చెప్పుకుందాం. రేపు మరో వీడియోతో మీ ముందు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మీ హిస్టరీ రఫీసాన్ని మీ ముందున్నాను. నేను పాఠం చెప్తూ మీ చేతిలో ఉన్నాను. మళ్ళీ మనం మరో వీడియో ద్వారా కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. అతను నోట్స్ రాసుకోండి, నా వాట్సాప్లో పెడుతూ ఉండండి. నేను చెప్తున్న హిస్టరీ లోకల్ హిస్టరీ కాబట్టి మీకు సమీప ప్రాంతాల్లో మీరు ఆ ఊరోళ్ళు అయితే అక్కడ విశేషాలు కామెంట్లో పెట్టండి. నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఇంకొక సంతోషం ఏంటంటే మన పిల్లలు కామెంట్లలో చక్కగా కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేను ఆన్సర్ పెట్టకముందే వాళ్ళే ఆన్సర్ పెడుతున్నారు.
ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే మన పిల్లల్లో అంత నాలెడ్జీ ఫెలోస్ మన పిల్లలు ఉన్నారు. దానికి నాకు పిచ్చ సంతోషం వేస్తుంది నాకు. కాబట్టి మనం ఇలాగే ఈ వీడియోలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఉంటాను మరి. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ.